తమిళహ వెట్రి కళగం 107 సీట్. ఇది మన జనరేషన్ కాదు, మన ప్రీవియస్ జనరేషన్ కూడా, వాళ్ళ ప్రీవియస్ జనరేషన్ కూడా అడిగితే ఏ పార్టీలు మీరు చూశారు అంటే రెండే పార్టీలు చెప్తారు తమిళనాడులో. అది ఇద్దరు డిఎంకే లేదా ఏడిఎంకే. ఈ రెండు కాకుండా కొత్త ఐడియాలజీ ఒక పార్టీ వచ్చి 1.5 ఇయర్లో, ఇది 1.5 ఇయర్లో అన్ని పర్సనల్ అటాక్స్ని తట్టుకొని నిలబడి ఒక వ్యక్తి వాళ్ళ సీఎం అయ్యాడు. ఆ వ్యక్తి పేరు విజయ్. ఆయన గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. బికాస్ దిస్ విక్టరీ ఇస్ హిస్టరీ. ఆయనకు ఆపోజిట్గా ర్యాలీ చేసిన టీవీకే వ్యక్తి విజయ్ డూపుని పెట్టుకొని ఆయన ర్యాలీ చేశారు. ఆయన గెలిచారు. ఈయన ఓడిపోయారు 9,000 ఓట్లతో. దేర్ ఆర్ మెనీ జాకల్స్ అండ్ అదర్ యానిమల్స్ ఇన్ దిస్ జంగల్, బట్ దేర్ విల్ బి ఓన్లీ వన్ లయన్, అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సింగిల్, ఇట్ విల్ బి ద కింగ్ ఆఫ్ జంగల్. This is not a mere description, it is a declaration. Lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. If it is single, it will be the king of jungle. నేను విజయ్ గారు మాట్లాడిన ఈ పర్టికులర్ స్టేట్మెంట్తో ఈ వీడియోని మొదలు పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా, కానీ రిజల్ట్స్ చూసినప్పుడు నాకే చాలా షాకింగ్ అనిపించింది. అది తమిళనాడు అవనివ్వండి, వెస్ట్ బెంగాల్ అవనివ్వండి, అస్సాం అవనివ్వండి, కేరళ అవనివ్వండి, పుడుచ్చేరి అవనివ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం తమిళనాడు గురించి మాట్లాడాలి. అగైన్ టీవీకే 108 సీట్స్ ఉన్నాయి. ఏడీఎంకే అలయన్స్కి 65 to 70 సీట్స్, డిఎంకేకి 35 to 40 సీట్స్ వచ్చాయి. ఇక డిఎంకే కోalition సెకండ్ స్పాట్లో ఉంది, ఏడీఎంకే కోalition థర్డ్ స్పాట్లో ఉంది. బట్ ఇండివిజువల్గా వచ్చినవైతే ఇవి నంబర్స్ ఇలా కనబడుతుంది. రకరకాల ఛానల్స్ రకరకాలుగా ఉన్నాయి. బట్ ఒక విషయం మాత్రం నిర్వివాదాంశం, టీవీకే హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ. ఈ 2026 ఎలక్షన్స్లో విజయ్ గారు చెప్పి మరీ కొట్టారు. అలాగే వెస్ట్ బెంగాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రేపటి వీడియోలో ఎగ్జాక్ట్ నంబర్స్ అనేది మనం కరెక్ట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇట్స్ వేరింగ్, ఐ డోంట్ వాంట్ టు గివ్ నంబర్స్ అటు ఇటుగా ఇవ్వాలని లేదు నాకు. బట్ విజయ్ గారు ఈసారి విన్ అవ్వడం చూసి నాకు ఆయన ఫస్ట్ ఇచ్చిన స్పీచ్ ఒకటి గుర్తొచ్చింది. అదే నవంబర్ 2024లో ఇచ్చారు కదా. ఎందుకంటే అన్ని కరెక్ట్గా జరిగితే ఇప్పుడు ఆయన సీఎం అవ్వబోతున్నారు. అండ్ ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆ పార్టీకి ఉండే ఐడియాలజీస్, ఇవన్నీ మనం చూస్తే తమిళనాడు ఫ్యూచర్ నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుందో మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. విజయ్ గారి పొలిటికల్ ఐడియాలజీ మీద మనం మాడదు వాళ్ళ వీడియోలో. కానీ నాకు అవన్నీ పక్కన పెట్టి ఒకసారి చూస్తే ఒక మనిషిగా ఆయన ఎలా అయితే నిలబడ్డారో గత 7-8 నెలలుగా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆయన స్పీచ్లోనే ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ నాకు గుర్తొచ్చింది, అది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆయన స్పీచ్లోనే ఆయన మాట్లాడిన మొదటి వాక్యం ఇది, ఫస్ట్ స్టేట్మెంట్. అప్పుడే పుట్టిన బిడ్డ తన తల్లిని చూసినప్పుడు ఆ తల్లికి ఒక స్మైల్ ఉంటుంది. ఎందుకుంది ఆ స్మైల్ అంటే ఆ తల్లికి ఆన్సర్ ఉంటుంది కానీ ఆ బిడ్డకు ఆన్సర్ ఉండదు. ఇప్పుడు అదే బిడ్డ దగ్గరికి మనం వెళ్ళి ఒక బుసలు కొట్టే నాగపావుని పెట్టి దాన్ని కూడా చూస్తున్నప్పుడు ఆ బిడ్డ అదే స్మైల్ ఇస్తుంది. ఆ బిడ్డకి తల్లి ప్రేమలోనే ఆ పావులోనే ఎటువంటి డిఫరెన్స్ కనబడదు. అది ఆ బిడ్డకుండే అమాయకత్వం. ఇక్కడ కూడా నేను కూడా అంతే, నేను కూడా ఆ బిడ్డ లాంటి వాడినే. ఇక్కడ పావే రాజకీయం, ఆ పావుతో ఆడుకుంటున్న బిడ్డని నేనని చెప్పి విజయ్ గారు అన్నారు. தன்னோட அம்மாவை பார்த்து சிரிச்சு அதே சிரிப்போட பாச உணர்வே என்னன்னு சொல்ல தெரியாது அந்த குழந்தைக்கு பயம்னா மட்டும் எப்படிங்க சொல்ல தெரியும். ఆయన అన్నట్టే రకరకాల విధాలుగా అన్ని విధాలుగా ఆయన తొక్కేద్దామని చూశారు. ముఖ్యంగా పర్సనల్గా, ప్రొఫెషనల్గా, పొలిటికల్గా. మీరే చూడండి ఒకసారి. ఇన్ఫాక్ట్ ఆయన ప్రెడిక్ట్ చేసినట్టుగానే అన్ని విధాలుగానే ఆయన అష్టదిగ్బంధనం చేద్దామని చూశారు. పర్సనల్గా, పొలిటికల్గా, ప్రొఫెషనల్గా అన్ని విధాలుగా. మీరే చూడండి. ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవ్వాల్సి ఉంది జనవరిలో, జననాయకన్ సినిమా. ఆ సినిమాని ఆపేశారు. ప్రొఫెషనల్గా దెబ్బది. ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని రోడ్డు మీదకి లాగేశారు. రోజు పర్సనల్ అటాక్స్ చేసి దూషించారు. పర్సనల్గా పెద్ద దెబ్బది, వ్యక్తిగతంగా చాలా పెద్ద దెబ్బది, ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతున్న ముందు. అండ్ కరూర్ స్టాంపేడ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, నేనే వీడియో చేశాను కూడా. అగైన్ ఇందులో ఎవరు తప్పు, గవర్నమెంట్ దా, విజయ్ గారిది ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా జడ్జ్ గారు ఆయన ఉద్దేశిస్తూ అసలు నువ్వు మనిషివేనా అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. ఇవన్నీ తట్టుకొని జనరల్గా ఇలాంటి విషయాలు క్రమ్ములు అయిపోవడం చాలా ఈజీ. కానీ ఆ జర్నీని చూసినప్పుడు నాకు ఇన్స్పైరింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఇవన్నీ తట్టుకొని ఆయన నిలబడ్డారు, చాలా కామ్గా ఉన్నారు. ఆయన పని మీద ఆయన ఫోకస్ చేశారు, ఎటువంటి పబ్లిక్ మీటింగ్ని మిస్ చేయలేదు. ఆయన ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్లారు. జనాల్లో ఒక నమ్మకాన్ని నింపారు. ఇవాళ ఎలక్షన్ జరిగింది, ఆయన గెలిచారు. అందుకోసం కంగ్రాచులేషన్స్ విజయ్ గారు. అన్ని అనుకూలంగా జరిగితే ఇవాళ ఆయన రాజకీయాల్లో ఒక సీఎంగా వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతే మనం తెలుసుకోవాలంటే ఆ ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ దగ్గరికే మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాల దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన పొలిటికల్ గురూస్ ఉన్నారు కదా, ఒక 5 పేర్లు ఉన్నారు. అక్కడ వాళ్ళ గురించి ఆయన ఏం ప్రస్తావించారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన ఎన్టీఆర్ గారి ఎగ్జాంపుల్ కూడా ఆయన తీసుకున్నారు, కూత్తాడి అని చెప్పి. అండ్ రాజకీయ పరంగా కూడా ఇలాంటి రిజల్ట్స్ నేను చూసిన ముగ్గురికే జరిగింది. వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీశారు ఆ పొలిటికల్ మీటింగ్లో. ఒకటి వాళ్ళ ఎంజీఆర్ గారు, రెండోది మన ఎన్టీఆర్ గారు, మూడోది విజయ్ గారు. పార్టీ పెట్టిన 1.5 yearకి ఈజ్ సీఎం నౌ. అందుకని తమిళనాడు ఫ్యూచర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి నేషనల్ ఇష్యూస్, దేశానికి ఉపయోగపడే వీడియోస్ గురించి నేను రోజుకో వీడియో నేను చేస్తూనే ఉంటాను. అది మీ దాకా రావాలంటే కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. తమిళ్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, కెట్టప్ ఐఎస్ఆర్వా అని. ఇది నాయకన్ సినిమాలో డైలాగ్ ఇది. ఆర్ ఐ డోంట్ ఎగ్జాక్ట్ ద సినిమా పేరు నాకు టక్కని గుర్తురావట్లేదు, మీకు తెలిస్తే కింద కామెంట్స్లో మీరు రాయండి. బట్ ఈ డైలాగ్ని విజయ్ గారు ప్రస్తావించారు. ఆయన కుట్టి స్టోరీ చెప్తూ
ఒక పసిపిల్లోడు ఉండేవాడు, పెద్ద కోటలోకి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆపారు, వెళ్తే అన్యాయం అయిపోతాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి. అయినప్పటికీ ఆ బిడ్డ వెళ్ళాడు. ఆ బిడ్డ గురించి వీళ్ళకి తెలియదు, ఆ బిడ్డ ఏంటో ఆ బిడ్డకు తెలుసు అనే మీనింగ్ వచ్చినట్టు పాండ్యాస్ హిస్టరీ ఉంటుంది కదా, దాని గురించి అనమాట. దీని గురించి తమిళ్లో సినిమా కూడా ఉంటుంది, ఆయిరత్తెల్ ఒరువన్ అని చెప్పి కార్తీక్ గారు నటించారు ఆ సినిమాలో. ఆర్ పొనియన్ సెల్వన్లో ఈ చోలాస్ పాండ్యాస్ ఇవన్నీ మనం వినే ఉంటాం. ఈ సినిమా చూస్తుంటే మీకు అర్థమే ఉంటుంది. ఇది 1200 years బ్యాక్ తమిళనాడు హిస్టరీ ఇది. ఎనీవేస్, போற நடத்துவ எப்படி ஜெயிப்ப அப்படின்னு எல்லா பெருந்தலைகளையும் கேட்டப்போ எந்த பதிலும் சொல்லாம போருக்கு தனியா தன் படையோட போன அந்த పాండ్య వంశத்தை சேர்ந்த அந்த పయ్యన్ என்ன செஞ்ச. నెక్స్ట్ 5 years మనకు తమిళనాడులో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే తమిళనాడులో ఉండే ద్రవిడియన్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలి. గత కొన్ని దశాబ్దాలుగా సింపుల్గా చెప్పిన 1960s నుంచి ఈ ద్రవిడియన్ మోడల్ నుంచి బ్రేక్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీ ఎమర్జ్ అయిందంటే సింగిల్ బిగ్గెస్ట్ విన్నర్ కింద అది టీవీకేనే. అండ్ ఈయన పార్టీ పెట్టినప్పుడే ఆ మోడల్ నుంచి నేను బయటకు వస్తున్నాను, ఆ మోడల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతూ సెక్యులర్ సోషల్ జస్టిస్ ఐడియాలజీస్ అనే ఒక లైన్తో ఆయన మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పేర్లు తీసుకున్నారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కామరాజన్ గారు, ఈవి రామస్వామి, కామరాజన్ గారు, అంబేద్కర్ గారు, వేలు నాచ్యార్ గారు, అంజలి అమ్మన్ గారు. ఇక్కడ ఇందులో మనం క్లియర్గా చూస్తే ఈవి రామస్వామి గారు, ఆయన పెరియార్ అని కూడా పిలుస్తారు ఆయన్ని. ఈ ద్రవిడియన్ మోడల్ అనేది ఆయన నుంచి చాలా ఫేమస్ అయింది. ఆయన నుంచి ద్రవిడియన్ అనే పదాన్ని తీసి అలా పక్కన పెట్టి సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ని మనం తీసుకుందాం, అది నేను తీసుకుంటున్నాను నా టీవీకే పార్టీకి అని చెప్తూ బీజేపీ ఈజ్ మై ఐడియాలజికల్ ఎనిమీ, డిఎంకే ఈజ్ మై పొలిటికల్ ఎనిమీ అని ఆయన చెప్పారు. సో ద నెక్స్ట్ 5 years మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ద్రవిడియన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ ఏవైతే ఉందో దానికి విరుద్ధంగా ఉంటాయని చెప్పి మనం ఇజ్యూమ్ చేయొచ్చు ఖచ్చితంగా, అట్లీస్ట్ హోప్ చేయొచ్చు. రెండోది కామరాజన్ గారు, ఈయన తమిళనాడు సీఎం, కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి. ఆ టైంలో 1959-61 ఆ టైంలో చాలా మంచి సీఎం ఆయన. ఆ టైం 1959-60-61 ఆ టైంలో ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక డెమిగాడ్ లాంటి వ్యక్తి. ఆయన గవర్నెన్స్ అలా ఉండేది. ఆయన నుంచి కూడా నేను తీసుకుంటున్నాను. అండ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఆయన ప్రిన్సిపల్స్ని, ఇన్ఫాక్ట్ వీళ్ళ స్టాట్యూసే పెద్ద పెద్దవి పెట్టారు. వీళ్ళ మధ్యలో విజయ్ గారు ఉన్నారు. అండ్ ఆల్సో ఆయన కొన్ని ప్రామిస్లు ఇస్తారు కదా గవర్నెన్స్లో. ఇది మీరు జాగ్రత్తగా వినండి. మదురైలో ఒక సెక్రటేరియట్ వస్తుంది, ఇది ఆ రోజు ఆయన చెప్పిన మాట. అంటే చెన్నై ఒక పవర్ సెంటర్లో ఉంది కదా, దాన్ని బ్రేక్ చేస్తా, మదురైలో ఒకటి పెడతా. లేదా గవర్నమెంట్ ఆఫీషియల్స్కి వారంలో 2 రోజులు ఈ తమిళ్ ట్రెడిషనల్ డ్రెస్ ఉంటుంది కదా, అది నేను వేసుకునేలా చేస్తాయి. తమిళహ వెట్రి కళగం, ఇది నా కోర్ ప్రిన్సిపల్. ఇది మన అస్తిత్వాన్ని మనం పెట్టుకోవాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇంకో వాగ్దానం ఉంది. ఈ ఫ్రీబీ కల్చర్ ఉంది కదా, ముఖ్యంగా ఈ ద్రవిడియన్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్లో చాలా ఫేమస్ అయింది. వేరే తమిళనాడులో పొలిటీషియన్స్ టీవీలు, ఫ్యాన్లు, ఇది అది అని చెప్పి రకరకాలుగా ఫ్రీగా ఇచ్చే అలవాటు చేస్తారు. దానికి నేను విరుద్ధం. అట్ ద సేమ్ టైం మీన్ అంటారు తమిళ్లో, అంటే చేపలు, ఫిష్. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేపలు ఇవ్వడం కరెక్ట్ కాదు, చేపలు పట్టడం నేర్పాలి, అప్పుడు లైఫ్ లాంగ్ చేపలు పట్టుకొని తినగలుగుతాడు కదా అనే ప్రిన్సిపల్ జనాలు చెప్తుంటారు. దాన్ని కూడా నేను కంప్లీట్గా నమ్మను, దానికి కూడా నేను ఐ డోంట్ అగ్రీ. చేపలు పట్టుకునే స్థాయి, సత్తా ఉండే వాళ్ళకి మనం నేర్పించవచ్చు, కానీ ఆ స్థాయిలో లేని వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం, మనం ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఇది ఆయన అన్నమాట ఆ రోజు. ఒకసారి మీరు వినండి. కాన్సెప్టే వేற, పక్కా ప్రాక్టికల్ தாங்க. முடிஞ்சவங்க மீன் பிடிக்க கற்றுக்கிட்டு வாழட்டும், முடியாதவங்களுக்கு நாம மீன் பிடிச்சு கொடுத்து அவங்கள வாழ வைப்போம். అండ్ ఆల్సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే, నవంబర్లో పార్టీని పెట్టి 2024లో పార్టీని పెట్టి 2026లో ఆయన సీఎం అవుతున్నారు. ఇలా జరిగిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు సినిమాలకు సంబంధించి. ఫస్ట్ ఎలక్షన్స్లోనే ఇంత బంపర్ మార్జిన్తో కొట్టడం, అది కూడా ఇన్ని దశాబ్దాలుగా ఉండే పార్టీస్ని ఇలా కొట్టింది. నాకు తెలిసి అక్కడ ఎంజీఆర్ గారు 1973లో పార్టీ పెడితే 77లో అయినట్టున్నారు అప్రాక్సిమేట్లీ. ఆ టైంలో ఒక 5 ఏళ్ళు పట్టింది ఆయన. అంతేందుకు మన ఎన్టీఆర్ గారు 7 months, 82-83 ఆ టైంలో 7 monthsలో ఆయన సీఎం అయ్యారు. ఆయన వీళ్ళిద్దరికి మధ్యలో ఉండే టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, 1.5 yearsలో ఈయన సీఎం అయ్యారు. ఇన్ఫాక్ట్ ఈయన ముందే చెప్పి మరీ కొట్టారని చెప్పి నేను ఎందుకంటున్నాను తెలుసా, ఇదే పాయింట్ ఆయన లేవనెత్తారు. రేపు పొద్దున్న ఎలక్షన్స్ ముందు ఈ కూత్తాడి చేసుకునే వాళ్ళు పాలిటిక్స్లోకి చేంజ్ చేస్తారు, వాళ్ళని సీఎం చేయడం ఏంటని చెప్పి అంటారు. కానీ మీరు జాగ్రత్తగా వినండి, కూత్తాడి అంటే అందులో తప్పే ఉంది. నేను నటుడిని, నటనకు నేను డబ్బులు తీసుకుంటా, సో అది నా వృత్తి. కానీ నేను రాజకీయాల్లోకి నటించడానికి రాలేదు. ఇది బీజేపీ లీడర్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన. కూత్తాడి అంటే కూత్తాడి అంటే మీకు అర్థం చేసి కూత్ అంటారు కదా, ఈ ఆయన సినిమాలోనే అరబిక్ కుత్తు అని ఉంటుంది బీస్ట్ అనే సినిమాలో. అంటే ఏంటి దాని మీనింగ్, ఈ లోకల్ డాన్స్ చేసేవాళ్ళు ఒకప్పుడు సినిమాలు రాకముందు అలా సంబోధించేవాళ్ళు. ఆ కూతుర్ని పర్ఫామ్ చేసేవాళ్ళు కూత్తాడి అంటారు. ఇప్పుడు మనకి తెలుగులో మొహానికి మేకప్ కొట్టుకునేవాడు అంటారు కదా, మనకి సినిమాల్లో కూడా డైలాగ్ చాలా ఫేమస్. అప్పట్లో రంగులు వేసుకునేవాళ్ళు రాజకీయాలకు పనికొస్తారా అన్నారు, ఇప్పుడేమంటారు, మూసుకుంటారు. అలాగే మన ఎన్టీఆర్ గారిని కూడా అలాగే అన్నారు, ఆయన సీఎం అయ్యారు. లేదా ఎంజీఆర్ గారిని కూడా కూత్తాడి అన్నారు, ఆయన సీఎం అయ్యారు. నేను ఎందుకు అవ్వను అన్నారు, అయ్యారు. ఇవాళ அவங்க ஒரு வாத்தியார் என்டிஆரையும் அவங்க கட்சி ஆரம்பிச்சப்பவே இதே மாதிரி தான் கூத்தாடின்னு தான் கூப்பாடு போட்டாங்க. அவங்களுக்கே அப்படி கூப்பிடும் போது நம்மள கூப்பிடாமலா இருப்பாங்க. నేను కూడా పొద్దున్న రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది నాకు, ఆయన పొలిటికల్ ఐడియాలజీ ఏంటో మనకి నెక్స్ట్ 5 years మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఆయన మాట్లాడడం కన్నా వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే మనకు అర్థమవుతుంది. రేపు విజయ్ గారు నిజంగా సీఎం అయితే ఆయన పాలసీ మేకింగ్, ఆయన పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది. దాని గురించి మనం ఖచ్చితంగా మనం మాట్లాడదాం. కానీ ఇవాళ పొద్దున్న స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి 3 levels ఆఫ్ ఫేజెస్ ఉంటాయి కదా. మనకి మార్నింగే ఒక ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు ట్రైలింగ్లో ఉన్నారు, ఒక చిన్న అంచనా వచ్చేస్తుంది. అప్పటి నుంచే ఒక షాక్ వేవ్ మొదలైంది మొత్తం తమిళ
తమిళనాడులో. ఎందుకంటే అందరూ ఏమనుకునేవాళ్ళు, నేను వింటున్న డిస్కషన్స్లో కూడా 10 సీట్స్ వస్తే గ్రేట్, 15 సీట్స్ వస్తే గ్రేట్, 25 సీట్స్ వస్తే గ్రేట్ అనుకునే వాళ్ళందరూ ఆ 30 సీట్ మార్క్ని ఎంతో క్విక్గా ఆయన క్రాక్ చేశారు. దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. అండ్ ఇక్కడ మీకు లోకల్ వైబ్ అర్థం కావాలి, ఏ నేషనల్ పార్టీస్ ఎవరితో లింకప్ అయి ఉన్నారు అని తెలుసుకోవాలంటే డిఎంకే పార్టీ తెలుసు కదా, ఇది లాస్ట్ టైం పవర్లో ఉండే పార్టీ. స్టాలిన్ గారు ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆయనకు ఆపోజిట్గా ర్యాలీ చేసిన టీవీకే వ్యక్తి విజయ్ డూప్ని పెట్టుకొని ఆయన ర్యాలీ చేశారు, ఆయన గెలిచారు, ఈయన ఓడిపోయారు 9,000 ఓట్లతో. ఈ డిఎంకే పార్టీ కాంగ్రెస్ ఒక అలయన్స్లో ఉంది. అలాగే ఏడీఎంకే పార్టీ, ఇది ఎంజీఆర్ గారు పెట్టిన పార్టీ, జయలలిత గారు, ఇప్పుడు ఈ ఎడపాడి పళనిస్వామి గారు, వీళ్ళందరూ ఏడీఎంకే అండ్ బీజేపీ, వీళ్ళందరూ ఒక కోalition. వీళ్ళు కాకుండా నాన్ తమిళర్ కచ్చి అని చెప్పి అదొక పార్టీ, ఇండిపెండెంట్ పార్టీ లాంటిది. ఇప్పుడు వీళ్ళందరూ కాకుండా టీవీకే ఒకటి సింగులర్గా ఎవరితో పొత్తులు లేకుండా ఆయన డే 1 ఏదైతే ఉన్నారో 234 కాన్స్టిట్యుయెన్సీస్లో నేను నిలబడతాను అని చెప్పి నిలబడి చూపించారు, గెలిచారు. ఇవాళ ఆ ఫైనల్ నంబర్స్ రావడానికి రేపు అవుతుంది. నేను రేపు పొద్దున మొత్తం నంబర్స్తో మాడితే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ గురించి. ఇవాళ కూడా వెస్ట్ బెంగాల్ మనం చూస్తే ఎప్పుడు లేని మెజారిటీ, బంపర్ మెజారిటీ బీజేపీ కొట్టింది. అస్సాం కూడా బీజేపీ, కేరళలో కాంగ్రెస్ గెలిచింది, పుడుచ్చేరి అగైన్ ఇస్ బీజేపీ. అందుకనే ఎలక్షన్స్ నుంచి కానీ విజయ్ గారి నుంచి కానీ మనం ఏం నేర్చుకోవచ్చు అనే డౌట్ మీకు వస్తే, ఆయన సినిమాలు వదిలేస్తానని చెప్పి పాలిటిక్స్లోకి వచ్చారు, సింగులర్గా నిలబడతానని చెప్పి పాలిటిక్స్లోకి వచ్చారు, చెప్పింది చేశారు. చెప్తున్నాను కదా, డిఎంకే అలయన్స్తో అన్ని పార్టీస్ కలిపి ఉన్న సీట్స్ 74 అప్రాక్సిమేట్లీ ఎంతో ఉన్నాయి. ఏడీఎంకేకి 54 విత్ అలయన్స్. టీవీకే సింగిల్గా 107 కొట్టింది, సింగిల్గా. నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి అగైన్ రేపు పొద్దున. అండ్ తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్స్ ఉండాలి. అది కౌంటింగ్ అయ్యే లోపలైనా జరుగుతుంది, లేదా ఇమిగ్రెంట్ పార్టీస్లో ఉండే వేరే సీట్లు వచ్చేసి ఏదో జరిగి రేపు పొద్దున్న రేపు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే విజయ్ గారు. అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పి ప్రతి పొలిటికల్ అనలిస్ట్ చెప్తున్నాడు ఇవాళ. అందుకే నేను చెప్పిన కన్విక్షన్తో ఆయన ముందుకు వెళ్ళి చెప్పినట్టే కొట్టాడు, ఎక్కడ బెదరలేదు, బెసగలేదు. ఆయన గురించి ఎన్ని 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 నెగిటివ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి లాగారు. అది ఎవరిదైనా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి లాగడం ఈజ్ లో బ్రో. అది ఏ రాజకీయ నాయకుడు చేయకూడదు, ఏ పార్టీలో ఉండే వ్యక్తి చేయకూడదు. ఒక వ్యక్తి, అది రాజకీయ నాయకుడైనా ఎవరైనా, వ్యక్తిగత జీవితం గురించి మనకు ఎందుకు, పొలిటికల్ పాలసీస్ గురించి మనం మాట్లాడాలి. ఈ ఛానల్లో నేను చేద్దాం అనుకునేది అదే. రేపు పొద్దున్న మల్టిపుల్ అప్డేట్స్ రాబోతున్నాయి. విజయ్ గారు వచ్చి ఫస్ట్ స్పీచ్ ఇవ్వబోతున్నారు, అండ్ నెక్స్ట్ 5 years వాట్ ఈస్ గోయింగ్ టు బి అహెడ్ అని చెప్పబోతున్నారు. అది నేను ఖచ్చితంగా మీ ముందు పెడితే, అండ్ ఫైనల్ నంబర్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఏదైతే జరిగిందో దట్ డిజర్వ్స్ ఎ సెపరేట్ వీడియో. దాని గురించి కూడా మనం మాట్లాడదాం, ఒక వీడియో చేద్దాం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా నా వీడియో ఖచ్చితంగా మీకు వస్తుంది. అది మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. ముఖ్యంగా రేపు విజయ్ గారి వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే, దాన్ని తెలుగులో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ ఇక్కడ పెడుతున్నా. విజయ్ గారిది ఫస్ట్ స్పీచ్ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, లేదా కరూర్ స్టాంపేడ్ మీద మీరు చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above political opportunism, rise above political vendetta, rise above hate. జూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః